పెద్దనాన్న ఏమిటి సంగతి? వాళ్ళు ఇటిన్ పండుగ చేసుకుంటున్నారు. దీనినే కొంతమంది గిరిజనులు విటిన్ అని కూడా అంటారు. ఇటిన్ పండుగ అంటే ఇటుకలు పెట్టి చేస్తారా? ఇలాంటి పండుగ గురించి మేము ఎప్పుడూ వినలేదు. దీన్ని ఎవరు చేసుకుంటారు? విశాఖ, విజయనగరం జిల్లాలలోని మన్యం వాసులు చేసుకుంటారు. ఎప్పుడు చేస్తారు? మార్చి లేదా ఏప్రిల్ నెలలో జరుపుకుంటారు. ఒడియా సాత్వికం ఉన్నవారు చైత్ పరబ అని కూడా అంటారు. గిరిజనేతరులు ఇటుకల పండుగ అని కూడా అంటారు. పెద్దనాన్న పండుగ చేసుకునే వారి దగ్గరికి వెళదామా? అలాగే. ఇటిన్ పండుగ ఎలా చేస్తారు పెద్దనాన్న? మన మొట్టమొదటి పండుగ ఉగాది జరుపుకుంటాం కదా. ఉగాది తర్వాత నవంబర్ మధ్యలో ఈ పండుగ జరుపుకుంటారు. వారు కూడా మనలాగే 12 నెలలకు పేర్లు పెట్టుకుంటారు. అందులో 4వది విటిన్. ఆ నెలలో జరిగే పండుగే ఇటిన్ పండుగ. వారి వెసులుబాటును అనుసరించి గ్రామస్తులు సమావేశం పెట్టుకుంటారు. తదుపరి శుక్రవారం చాటింపు వేస్తారు. ఆ తరువాత శుక్రవారం నుండి పండుగ ప్రారంభమవుతుంది. అబ్బా, ఆ ఇంటి ముందు గోడల పైన ముగ్గులు, మామిడాకు తోరణాలు ఎంత బాగున్నాయో. పండుగకి ముందు ఇలా అలంకరించుకుంటారు. మన రైతుల మాదిరిగానే నాగలి, మోపు, కొంకి, కులుపుతాళ్ళు మొదలైన వ్యవసాయ పనిముట్లను కడిగి కుదురు దేవుని దగ్గర పెట్టి పూజిస్తారు. పెద్దనాన్న అదేంటి గిన్నెలలో ఒకరికొకరు ఏదో ఇచ్చిపుచ్చుకుంటున్నారు? అవును క్రాంతి, మా పండుగ రోజు ఇంటికి మామిడికాయలు తెస్తారు. దానిని ముక్కలుగా కోస్తారు. దాన్ని బియ్యంతో వండుతారు. దానినే బోనం అంటారు. ఆ బోనాన్ని వండి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. తదుపరి అన్నం, వంటలు మొదలైనవి ఇరుగు పొరుగు వారు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆ తర్వాత ఏం చేస్తారు పెద్దనాన్న? రొట్టె కలుసు చేస్తారు. రొట్టె కలుపు అంటే ఏమిటి? రొడ్డ అంటే మామిడి, సీతాఫలం మొదలైన ఆకులు. కలుసు అంటే ఊరేగింపు. 2వ రోజు ఆకులు కట్టుకుంటారు. తలకు పక్షి ఈకలను కట్టుకుంటారు. నలుపు తెలుపు రంగులను ముఖంపై చారలుగా పూసుకుంటారు. నలుపు తెలుపు రంగులను వెదురుగొట్టాల్లో నింపి ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. పనస తొక్కను జంతుతల ఆకారంలో చేస్తూ దానిపైకి బాణాలు వేస్తూ ఆడుతూ పాడుతూ శంకుదేవుని దగ్గరికి వెళతారు. ఎందుకు వెళతారు? ప్రతి ఇంటి నుండి గుప్పెడు ధాన్యం, గుప్పెడు విత్తనాలు చొప్పున దొరుకుతారు. ధాన్యాన్ని గుడి దగ్గర వడ్డి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. విత్తనాలు గుడి చుట్టూ చల్లుతారు. మిగిలిన విత్తనాలు వారం రోజుల తరువాత ప్రతి ఇంటికి పంచుతారు. అవి వారం విత్తనాల్లో కలుపుకుంటారు. భలే విచిత్రంగా ఉంది. ఆ తరువాత 3 నుండి 6 రోజులలో ఏదో ఒక రోజు వేటకు వెళ్తారు. వేటకు వెళ్ళని వారిని వరుసైన వారు ఎగతాళి చేస్తారు. వేటకు వెళ్ళి వేట సంపాదించిన వారికి ప్రత్యేక గౌరవం కూడాను. 7వ రోజు ఏం చేస్తారు పెద్దనాన్న? ఆ రోజు మారు ఇటీజ్ లేదా నూరు ఇటీజ్ అని అంటారు. వీధి చివర ఎదురు గొట్టాలను కడతారు. వచ్చే పోయే వారి మీద నలుపు తెలుపు రంగులను వెదురుగొట్టాల్లో నింపి చల్లుతారు. వెదురుగొట్టాలకు తాళ్ళను కొట్టి ఊయలుగా చేసి ఊగుతారు. చాలా బాగుంది పెద్దనాన్న వీరి పండుగ.